వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్ సిటీని. మద్యం సేవించి వాహనం నడపరాదు అంటే ఇది అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో మా సరదాకి మేము మద్యం సేవించి వాహనం నడిపితే మీకు పోయే నష్టం ఏంటి అంటున్నారు. అంటే వాహనం అంటే ద్విచక్ర వాహనం ఏదో కారు, బస్సు, లారీ ఏదైనా కూడా మద్యం సేవించి వాహనం నడపరాదనే నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి చాలామంది మందుబాబులు మద్యం సేవించి వాహనాలను నడుపుతూ తాము ప్రమాదాలకు గురి కావడమే కాకుండా తోటి ప్రయాణికులను, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ నిన్నటి శుక్రవారం కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద, అంటే జాతీయ రహదారిపై 3 నుంచి 3:30 గంటల మధ్య సమయంలో వేమూరి కావేరీ ట్రావెల్స్ ఏసీ బస్సు మొత్తం కూడా అగ్నికీలలు చిక్కుకొని ఆ ప్రమాదంలో బస్సుతో పాటు 19 మంది ప్రయాణికులు దహనం కావడానికి కారణం, ఏకైక కారణం ఒక మందుబాబు. ఆ మందుబాబు వల్లనే అతను చనిపోవడమే కాకుండా అతనితో పాటు అతను చేసిన కారణంగా మరో 19 మంది వేమూరి కావేరీ ట్రావెల్స్లో ప్రయాణిస్తూ తెల్లవారుజామున నిద్రలో ఉన్న వారు అలాగే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. అది కూడా అతి కిరాతకంగానే చెప్పచ్చు. ఎందుకంటే మంటల్లో వాళ్ళ అరుపులు మనము ఊహించలేము. అసలుకి ఆ మంటలో చిక్కుకొని ఇక మరీ కాసేపట్లో తాము చనిపోతున్నాము, ఇక మేము ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాము శాశ్వతంగా తెలిసి వారి ఆర్తనాదాలను విన్నవారికే తెలుస్తుంది అక్కడ ఆ ప్రమాదం జరగడానికి కారణం ఒక మందుబాబు. అంటే కర్నూలు ప్రజానగర్కి చెందిన శివశంకర్ అండ్ ఆయన స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ సమీపంలో ఫుల్గా మద్యం సేవించి శుక్రవారం అర్ధరాత్రి అక్కడి నుంచి ఒక పెట్రోల్ బంకుకు వెళ్ళి ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టించుకొని, అంటే పెట్రోల్ బంక్ దగ్గర నాన్న యాగి చేశారా, బండి ఇలా చక్రాలు తిప్పడము, ఆ కొరాడు ఎవరు శివశంకర్ చక్రాలు తిప్పడం, వెనకాల ఎర్రిస్వామి కూర్చోవడము. ఆ తర్వాత ఏమైందేమో కానీ అక్కడి నుంచి వెళ్తూ కింద పడేకపోయింది బండి. అది మనం గమనించాము. ఒక 2 రోజులుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, అది కింద పడేయకపోవడం, మళ్ళీ రోడ్డు మీదకి పోవడం జరిగింది. రోడ్డు మీదకి వెళ్ళిపోయిన తరువాత అంటే వేగంగా నడుపుతూ తన మిత్రుడు ఎర్రిస్వామిని వెనకాల కూర్చోబెట్టి వేగంగా నడుపుతూ అతి వేగంగా వెళ్ళి డివైడర్ని ఢీ కొట్టడంతో ఆ కుర్రాడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా ఎర్రిస్వామి, అంటే వెనకాల కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే పల్సర్ బైక్ మాత్రం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో అంటే వెనకలే ఉన్న ఎర్రిస్వామి ఆ బండిని గ్రహించి అరే మిత్రుడు ఎలా చనిపోయాడు, బండిని తీస్తామని వెళ్తే అటు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న జాతీయ రహదారి పైన అతి వేగంగా వేమూరి కావేరీ ట్రావెల్స్ అతి వేగంగా రావడాన్ని చూసిన ఎర్రిస్వామి అక్కడి నుంచి తప్పుకున్నాడు. అయితే కుర్రాన్ని గ్రహించిన వేమూరి కావేరీ ట్రావెల్స్ డ్రైవరు అరే అక్కడ ఎవరో ఉన్నారని చూస్తూనే రోడ్డుపై పడి ఉన్న పల్సర్ బైకుని గమనించకుండా అతి వేగంగా వచ్చి చిన్నటేకూరు వద్ద, జాతీయ రహదారిపై చిన్నటేకూరు వద్ద బైకుని ఢీకోవడం జరిగింది. ఈ బస్సు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు. అంటే ఆ బస్సు చక్రాల కింద ఈ పల్సర్ బండి ఇరుక్కుపోవడంతో దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఆ బస్సు ఆ బైక్ని, పల్సర్ బైక్ను ఈడ్చుకుంటూ వెళ్ళిందంటే ఈ ప్రమాదంలో, ఈ జర్నీలో అంటే ఈడ్చుకుంటూ వెళ్ళడంతోనే ఆ పల్సర్ బైక్ అంటే పెట్రోల్ ట్యాంకుకున్న క్యాప్ ఊడిపోయి పెట్రోల్ పడడంతో ఇక అది వేగంగా ఆ రాపిడికి నిప్పులు చెలరేగి అవన్నీ కూడా బస్సుకు అంటుకోవడం జరిగింది. బస్సుకు అంటుకున్న వెంటనే డ్రైవర్ కావచ్చు, కో డ్రైవర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏం చేయాల్సి ఉంటుంది, బస్సును ఆపి వెంటనే ప్రయాణికులను నిద్ర లేపి వాళ్ళందరినీ కూడా కిందికి దింపే ప్రయత్నం చేయాలి. అదే కాకుండా ఏదో ఫస్ట్ మంటలు రావడంతో వాటర్ వాళ్ళతో నీళ్లు చల్లినా అది అదుపు కాక మంటలు ఎక్కిపోయేసరికి డ్రైవరు, కో డ్రైవర్ తిరిగి పరిగెత్తడం జరిగిందనమాట. అయితే ఈ ప్రమాదాన్ని అప్పుడప్పుడే గ్రహించిన కొంతమంది ప్రయాణికులు మాత్రము ఆహాకారాలు చేస్తూ అసలుకి తోటివారిని నిద్ర లేపే సమయం కూడా లేదు, కొంతమంది మాత్రము ఎమర్జెన్సీ ఎగ్జిట్ను తీసుకొని అక్కడి నుంచి దిగిపోవడం జరిగింది. అంటే ఈ ప్రయాణం ఆ సమయంలో బస్సులో దాదాపు 42 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా అధికారుల ద్వారా మనకు తెలిసింది, వాళ్ళ స్టేట్మెంట్ల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే 19 మంది బయటపడ్డారు. మిగిలిన వారు 19 మంది పోతే ఎంతమంది ఉంటారు ఇంకా మనకు? ఓకే, 42 మందిలో ఇక 23 మంది మనకు మిగిలి ఉంటారు. 23 మంది అంటే రోడ్డుపై మద్యం సేవించి డివైడర్ని ఢీకొని ఈ ప్రమాదానికి, బస్సు దగ్ధం కావడానికి ప్రమాదానికి కారణమైన శివశంకరు ఆల్రెడీ చనిపోయాడు. అతనితో పాటు 19 మంది బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అతని వల్లే చనిపోయారు. ఇక 23 మంది మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడడం జరిగిందనమాట. అసలు ఏమి అసలుకి ఇంత
అసలు తాగి మద్యం సేవించకూడదు, వాహనం నడపరాదన్నా కూడా అది కూడా రాత్రిపూట. పగలైతే వేరే, రాత్రిపూట కారు చీకట్లు ఉంటాయి, ఎదురుగా లైట్లు బస్సులు కావచ్చు, లారీ ఏవైనా లైట్లు మనకు మకం మీద పడినప్పుడు రోడ్డు సరిగా కనిపించదు, గుంతలు సరిగా కనిపించవు. అందులోనూ కర్నూలు నుంచి అనంతపురం జిల్లా గుత్తి వరకు కూడా రోడ్లు జాతీయ రహదారి మొత్తం గుంతలమయమై ఉంటుందంట. టోల్ గేట్లు టోల్ వసూలు చేస్తారు తప్పితే, టోల్ గేట్లలో తోలు తీస్తారు జనాలవి, వాహనదారులవి, కానీ రోడ్ల మరమ్మతులు మాత్రం వాళ్ళు చెయ్యరు, మొక్కలను పెంచరు. టోల్ వసూలు చేసడానికి ఉన్న శ్రద్ధ గుంతలమైన రోడ్లను పూడ్చివేయడానికి, కాసింత మట్టి వేయడానికి కూడా ఆ టోల్ గేట్ యాజమాన్యానికి అస్సలు మనసు రాదు. వాటిని ఎన్హెచ్ అధికారులు కూడా పట్టించుకోరు. వాళ్ళకేమి నెల మామూలు పోతుంటాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. మత్తులో ఉంటారంట, లంచాల మత్తులో తూగుతుంటారు ఈ అధికారులంతా కూడా. తద్వారా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మాత్రము ఆహాకారాలు చేసి, ఇప్పుడు అదే జరుగుతోంది కదా. బస్సు ప్రమాదం జరిగిన తర్వాత రవాణా శాఖ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఆహా ఓహో అట్లా జరిగింది ఇట్లా జరిగింది, ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుంటాము, అసలు రోడ్లు గుంతలు లేకుండా చేస్తాము, ఆహా ఊహం చేస్తారు. ఏమి చేసినా ఏముంది, చనిపోయిన 19 మంది ప్రాణాలను వెనక్కి తీసుకురాగలము, మనము తీసుకురాలేము. ఓకేనా? ఇక అంతే. ఆ 2 రోజులు మాట్లాడుకోవడము, సోషల్ మీడియాలో టీవీలలో వాటి గురించి ఆహా అని చూపించడం తప్పితే తర్వాత మళ్ళా వారం నుంచి అదే జరుగుతుంటుంది అనమాట. ఇది అంటే మద్యం సేవించి మీరు ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదాలకు గురి చేయడం ఉంటుంది. అయితే ఇది ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సునే మనం తీసుకున్నాం. ఆ ప్రమాదంలో అసలు ఏం జరిగి ఉంటుంది? ఆ ప్రమాదంలో డ్రైవర్ల మిస్టేక్, మంటలు వచ్చినప్పుడు బస్సును ఆపేసి అవి ఆపడం పక్కన పెట్టేసి వెంటనే వాళ్ళని ప్రయాణికులను లేపి డోర్ తెరిచి, ఒక పక్క ఎమర్జెన్సీ డోర్, ఒక పక్క మెయిన్ డోర్ తెరిచి దిగేయండి అని దింపేసి అయినా ఇది ఉండదు. మహా అంటే తోపులాటలు, చిన్న గాయాలు అయ్యేటివి, అందరూ కూడా ప్రాణాలతో బయటపడేవాళ్ళు. బస్సు కాలిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది, యాజమాన్యానికి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అది పక్కన పెట్టి పారిపోయి ఇంతమంది ప్రాణాలను బలి తీసుకున్నారు. కనీసము ఎగ్జిట్ డ్రైవర్ కాకోకుండా అద్దాలను పగలగొట్టుకొని బయటికి వస్తామంటే కూడా ఆ సీట్ల దగ్గర హ్యామర్లు ఉండవు కదా. ప్రతి బస్సులో కూడా కంపల్సరిగా, ఏ ప్రైవేటు బస్సు అయినా కంపల్సరీ కూడా ప్రతి సీట్ వద్ద హ్యామర్ ఉండాలి. అంటే ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా ఆ హ్యామర్తో గ్లాసును బ్రేక్ చేసి అక్కడి నుంచి వాళ్ళు బయటపడడానికి ఒక మార్గంగా చూసుకోవడానికి హ్యామర్లు ఉండాలి. అలాంటి హ్యామర్లు ఎక్కడ ఉదాహరణ మంచిది. అసలు ఈ ప్రైవేటు బస్సుల వ్యాపారము దందా ఎంతవరకు అయిపోయిందంటే విచ్చల విడి అయిపోయింది అన్నమాట. మొత్తం ప్రైవేటు బస్సుల హవా అయిపోయింది. హైదరాబాద్ మిగిలిన మార్గాలు మనం పక్కన పెడితే ఒక్క హైదరాబాద్ బెంగళూరు చూస్తే 100 కాదు బాబోయ్, వేల సంఖ్యలో బస్సులు ఉన్నాయి. ఇన్ని వేల సంఖ్యలో బస్సులు, అవి కూడా స్లీపర్ బస్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ తిరుగుతున్నాయి, ప్రయాణికులు ఎక్కడ పోతున్నారు అంటే ఒక్కటే ఇడ టూరిజంని, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, పర్యాటకాన్ని మరింత పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సులభతరమైన ఒక పథకాన్ని తీసుకుంటుంది. అదే పర్యాటక ఎక్కువ కూడా మొత్తం స్లీపర్ బస్సులకు, ప్రైవేటు బస్సులకు ఎక్కువగా పర్మిట్లు ఇవ్వడము, ఎక్కడైనా తిరగచ్చు, పర్యాటకులను తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వము ఒక ఈజీ అంటే ఒక సులభతరమైన పథకాన్ని తీసుకుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇక ప్రైవేటు బస్సులను కొనుగోలు చేయడము, ఇలా ట్రావెల్స్కి తిప్పుకోవడము, ప్రాణాలతో చెలగాటమాడము, వ్యాపారం చేసేస్తూ దందాలన్నమాట. ప్రయాణికుల నుంచి ఇక పండుగల పూట అయితే 3 రేటు, 4 రెట్లు ఎక్కువ కూడా టికెట్ ఛార్జీలు వసూలు చేస్తుంటారు. ముఖ్యంగా తీసుకుంటే ఈ బస్సులన్నీ కూడా మనం ప్రయాణించేటప్పుడు చూస్తాం. హైదరాబాద్ నుంచి బెంగళూరు కావచ్చు, బెంగళూరు నుంచి హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు హైదరాబాద్, హైదరాబాద్ టు విజయవాడ, ఎటు పోయినా కూడా మనకు ఒకటే చూస్తే మనకేమొస్తాయి? నాగాల్యాండ్, ఎన్ఎల్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, అస్సాం, డయ్యూ డామన్, వీటికి ఎక్కువ మనకి పాండిచ్చేరి, ఇవి ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే మన దేశంలోని దక్షిణ భారతదేశంలో మనం తీసుకుంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలతో పోలిస్తే డయ్యూ డామన్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, ఢిల్లీ, ఇక డయ్యూ డామన్, నాగాల్యాండ్ ఈ ప్రాంతాలంతా కూడా ట్యాక్సులు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఈ ట్రావెల్ బస్సులకు సంబంధించి మామూలుగా చెప్పాలంటే ఓల్వో బస్సులలో, ఏసీ ఓల్వో బస్సులకు సీటర్ అయితే 50 సీట్లు ఉంటాయని తెలిసింది. స్లీపర్ అయితే దాదాపు 42-44 సీట్లు ఉంటాయన్నమాట. అంటే మన రాష్ట్రంలో, మన దక్షిణ భారతదేశంలో ఒక తమిళనాడులో అయితే ఒక సీటర్, స్లీపర్ ఆర్ సీటర్కి 4,500 రూపాయలు ట్యాక్స్ చెల్లించారు ఒక సీట్కి అనమాట. అంటే దీన్ని హోమ్ స్టే ట్యాక్స్ అంటారంట. హోమ్ స్టే ట్యాక్స్ కింద ఒక సీటుకి 4,000 నుంచి, అంటే
తమిళనాడు ఒకటి 4,500 నుంచి ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో రమారమి 4,000 వరకు ఉంది ఒక సీటుకి. అదే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నాగాలాండు, అరుణాచల్ ప్రదేశ్, డయ్యూ డామన్, అస్సాం, ఒరిస్సా ఈ ప్రాంతాలలో మనం తీసుకుంటే, ఒక నాగాలాండ్లో మనం తీసుకుంటే ఒక సీటుకి అంటే 390 రూపాయలు చెల్లించాలన్నమాట ట్యాక్స్. అంటే ఆ రాష్ట్రాలలో ట్యాక్సులు చాలా తక్కువగా ఉంటాయి. చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలోని వారంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారంతా కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ట్యాక్సులు తక్కువ అక్కడే బస్సులు కొనుగోలు చేస్తుంటే దొంగ అడ్రస్లు, దొంగ చిరునామాలు పెట్టి అక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వాళ్ళు బస్సులు కొనుగోలు చేయడము, అక్కడి నుంచి పర్మిట్లు పొందుతుంటే ఒక్కో సీటుకి 390 రూపాయలు కదా. అక్కడ మన దగ్గర అయితే ఒక్కో సీటుకి 4,000 రూపాయలు, 4,500 తమిళనాడు అయితే. అంటే ఇప్పుడు 50 సీట్లు అనుకోండి, 5 నెలల 22 లక్షలు కట్టాలి. 3 నెలలకు ఒకసారి ఇది సీటుకి కట్టాల్సిన డబ్బులు 3 నెలలకు ఒకసారి అంటే 2 లక్షలు. అదే 42, 44 సీట్లు ఉన్నాయనుకోండి, 44 ఇంటూ 4,500, 44 ఇంటూ 4,000 రూపాయలు, దాదాపు మనకు 1,70,000 పైచిలకు 1,00,000 వరకు అవుతుంది కదా మనకు ఇంత సొమ్ము. అదెంత 390 రూపాయలు ఒక సీటుకి కట్ట అంటే చాలా ఈజీ అవుతుంది అన్నట్టు, వేలలోనే అయిపోతుంది, లక్షలు కూడా కాదు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అటువైపు వెళ్ళి పెద్ద ఎత్తున బస్సులు కొనుగోలు చేసి జోరీగల్లాగా రైమని తిప్పుతుంటారు. ఇది గతంలో ఏముండేది, ఒక రాష్ట్రంలో ఒక బస్సు కొని తిప్పాలంటే ఎగిన ప్యాసింజర్తో ఆ రాష్ట్రంలోనే ఆ బస్సు తిరగాలి. పరాయి రాష్ట్రానికి, పొరుగు రాష్ట్రానికి, పక్కనే ఉన్న రాష్ట్రాలకు వెళ్ళాలంటే మళ్ళీ ఆ రాష్ట్ర పర్మిట్లు కట్టాలి. డబ్బులు ఎంత ఉంటే అంత డబ్బులు కట్టి ఆ రాష్ట్రంలోకి ఎంట్రీ కావాలి. వీటితో విసిగిపోయిన బస్సు యజమానులు వాళ్ళంతా కూడా వాళ్ళ వినతుల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆల్ ఇండియా పర్మిట్ అని ఒకటి తెచ్చిందన్నమాట. దీనికంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని 3 నెలలకు ఒకసారి 90,000 రూపాయలు కడితేగిన ఆల్ ఇండియా పర్మిట్ వస్తుంది. ఈ ఆల్ ఇండియా పర్మిట్ పొందిన ప్రతి బస్సు ఎక్కడ కూడా ఆపాల్సిన పని లేదు. ఇక ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా రయ్యి మనం తిరగచ్చు ఉంటాయి. ట్యాక్స్ విషయంలో, సీటింగ్ ట్యాక్స్ విషయంలో మాత్రము ఇక్కడ ఎక్కువ కాబట్టి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, డయ్యూ డామన్, మొత్తం ఒరిస్సా ఇట్లా వెళ్ళి బస్సులు కొనుగోలు చేస్తాం. ఇప్పుడు మనం చూస్తాం ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్. ఈ వేమూరి వినోద్ కుమార్ది స్వస్థలం వచ్చేసి ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ్ ఇతని స్వస్థలం. ఇతను ఏం చేశాడు, ఫస్ట్ ఒక బస్సును కొనుగోలు చేశాడు. బస్సును కొనుగోలు చేసి ఎక్కడ డయ్యూ డామన్లో కొనుగోలు చేసి అక్కడే రిజిస్టర్డ్ చేయించి అక్కడే మొత్తం సీటర్ బస్సుగా మార్చుకొని దానికి సంబంధించి 390 రూపాయలు చెల్లాకొడికి. ఆ తర్వాత ఏం చేశాడు అతను, ఆగస్టు 8, 2018 రిజిస్టర్ తర్వాత ఒరిస్సాకు వేమూరి వినోద్ కుమార్ తన బస్సుని మార్పు చేసి అక్కడే డయ్యూ డామ్లో ఇన్వోస్ తీసుకొని ఒరిస్సా రాయగఢ్కి ఆ బస్సుని తీసుకొచ్చాడు. ఇక్కడ ఆ రాష్ట్రాన్ని తెచ్చుకొని అక్కడికి వచ్చిన తర్వాత అన్అఫిషియల్గా స్లీపర్ బస్సుగా మార్చుకొని అన్అఫిషియల్గా తిప్పసాగాడు అనమాట దాన్ని. అంటే 29 ఏప్రిల్ 29, 2025లో రాయగఢ్కు రిజిస్ట్రేషన్ మార్చుకున్నాడు అనమాట. అంటే ఏప్రిల్ 30, 2030 వరకు ఒడిశా రాష్ట్రం నుంచి టూరిస్ట్ పర్మిషన్ పొందాడు అనమాట. మొత్తం కూడా టూరిస్ట్ బస్ తిప్పుకోవడానికి మొత్తం స్లీపర్ బస్ చేసేసుకున్నాడు అనమాట, ఎలాంటి అనుమతి లేకోకుండా. ఇప్పుడు ఆ బస్సే ఇక్కడ ప్రమాదానికి గురైన బస్సు అనమాట. ఇక్కడ మనం తీసుకోవాలి, అసలు ఇన్ని బస్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ బస్సులలో కనీస నిబంధనలు పాటిస్తున్నారా ఈ బస్సు డ్రైవర్లు, ఈ బస్సు ఓనర్లు? అంటే ఒక బస్సు మనకు మచ్చుకు వేల మీద 100 బస్సులు తీసుకుంటే వేల మీద ఒక 5-6 బస్సులు మనకు కనిపిస్తాయి ఒక నిబంధనలు ఉండే ప్రకారం. అసలు బస్సు అంటే ఎలా ఉండాలండి? అసలు ప్రైవేటు ఈ ట్రావెల్స్లో కింద డిక్కీలు ఉంటాయండి, కింద డిక్కీలు. ఈ డిక్కీల్లో ప్రయాణికులకు సంబంధించిన ఏదైనా లగేజ్, చిన్నపాటి లగేజ్, సూట్ కేసు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ వేరే ట్రాన్స్పోర్ట్, వేరే లగేజ్లను ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అన్నమాట అక్కడికి. అంటే ఇదర్ కా మాల్ ఉదర్ కా అంటే చాలా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని లగేజులను కూడా ఈ ట్రావెల్స్లో సరఫరా చేస్తున్నట్టు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు మనకు తెలిసి వచ్చిందనమాట. ఓకే, వీటినే కాకోకుండా ద్విచక్ర వాహనాలను సైతం ఆ డిక్కీలలో పెట్టి ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే కూడా ఏ రవాణా శాఖ అధికారి పట్టించుకుంటుంది. ఆ డిక్కీ ఇప్పుడు హైదరాబాద్లోనో, బెంగళూరులోనే అనంతపురం పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ బండ్లు కొనుక్కోరు. ఊర్లో బండి ఉంది కదా, వాళ్ళ మమ్మీకో డాడీకో ఫోన్ చేసి ఆ బండి పంపించు అంటారు. బండి వేసుకొని పోవడం అంటే 350 కిలోమీటర్లు హైదరాబాద్ అంటే ఇబ్బంది కాబట్టి ఆ బండిని ఏం చేస్తారంటే పెట్రోల్ అంతా తీయకుండాను ఆ బండిని తెచ్చి బుక్ చేసి ఆ బస్సు డిక్కీలో బండి సరిపోతుంది, 2-3 బండ్లు కూడా పెట్టేస్తారంట. ఆ డిక్కీలో పెట్టి ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఎక్కడైనా ప్రమాదం జరిగి ఆ పెట్రోల్ లీక్ ఏదైనా ప్రమాదం జరిగితే అందులో ప్రయాణించే అంతమంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం కదా, అది ఎవ్వరు పట్టించుకోరండి. ఈ రవాణా శాఖ అధికారులు అస్సలు పట్టించుకోరండి.
అందరూ కాదు, ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉంటారు. అసలు అర్ధరాత్రి పూట్ల ఆ డ్రైవర్లు ఎవరైనా తాగి బస్సు నడుపుతున్నారా? అసలు మద్యం సేవించి వాహనం నడపకూడదు కదా, తాగి బస్సులు నడుపుతున్నారా? ఎలా ఉంది, లోపల వసతులు ఎలా ఉన్నాయి? అసలు బస్సు ఎక్కిన వెంటనే ప్రతి సీటుకి కూడా నీట్గా కొత్త బెడ్షీట్ ఒకటి ఉండాలి, పిల్లో మంచిది మార్చినది కొత్త పిల్లో ఉండాలి, వాటర్ బాటిల్ ఇవ్వాలి. ఏవి కూడా చాలా మెజారిటీ బస్సులలో కంపు కొడుతుంటాయి, బెడ్షీట్లను ముట్టుకుంటే కంపు కొడుతుంటాయి, పిల్లోస్ మీద అసలు పడుకోలేము. వాటర్ బాటిల్స్ అనంతపురంలో ఉండే చాలా బస్సుల్లో వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వరు. చాలా అడిగితే దుర్మార్గంగా మాట్లాడతారు వాళ్ళు. ఏమండి వాటర్ బాటిల్ ఇవ్వరా, వాటర్ బాటిల్ కావాలంటే ఇవ్వము, ఏం చేసుకుంటావు, ఎవరికి చెప్తావు, రవాణా శాఖ అధికారులకు చెప్తావా, చెప్పు చూద్దాం అనే విధంగా చాలా గట్టిగా మాట్లాడతారంటే రవాణా శాఖ అధికారులను వీళ్ళు ఎంత స్థాయిలో లోపరుచుకున్నారు, వాళ్ళకి ఏ స్థాయిలో మామూలు ఇచ్చి ఆ మత్తులకు దింపేశారని మనకు అర్థమవుతుంటుంది. ముఖ్యంగా అనంతపురంలో, నాది అనంతపురం కాదు చెప్తున్నా, చాలాసార్లు ప్రైవేట్ ట్రావెల్ చేస్తుంటాను నేను. చాలా దుర్మార్గంగా మాట్లాడతారండి వాళ్ళు. వాటర్ బాటిల్ కూడా ఇవ్వరు, బెడ్షీట్లు గలీజ్గా ఉంటాయి, అసలు ఏసీ అంటారు, ఏసీలు సరిగ్గా పనిచేయవు. ప్రశ్నిస్తే దాడులు చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఆ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు ఎవరు పట్టించుకోరు. అసలు బస్సు అనేది ఇప్పుడు అనంతపూర్లో తీసుకుంటాం. అనంతపూర్లో వాళ్ళ స్టాఫ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో బయలుదేరిన బస్సు టౌన్లోనే పలు ప్రాంతాల్లో ప్యాసింజర్ వాళ్ళని ఎక్కించుకున్న తర్వాత ఒక్కసారి ఊరు బయటికి వచ్చిన తర్వాత ఇక మధ్యలో ఎక్కడ ఆపకూడదు. హైదరాబాద్ అంటే హైదరాబాద్లోనే ఆపాలి. కానీ ఇక్కడ డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒకవేళ బస్ ఫుల్ కాలేదంటే సీట్లు మిగిలి ఉంటే మధ్యలో వచ్చి 400 రూపాయలు 500 రూపాయలకు కూడా టికెట్లను ఎక్కించుకుంటారు హైదరాబాద్కి. మామూలుగా అనంతపూర్ టు హైదరాబాద్ రావాలి అంటే 1000 రూపాయల నుంచి 1200, 1500 టికెట్ ఉంటుంది, ఆయా స్థాయి బస్సును బట్టి ఉంటుంది. కానీ 400, ఇప్పుడు మేము అనంతపురంలో తపోవనం సర్కిల్లో మా ఇల్లు ఉంటుంది. ఒక్కసారి ఆ చౌరస్తాలోకి వస్తేనా రాత్రి పూట్ల ప్రతిరోజు వందల సంఖ్యలో జోరీగల్లాగా ఈ ప్రైవేటు స్లీపర్ బస్సులు కావచ్చు, సీటర్ బస్సులు ఉంటాయండి. హైదరాబాద్ బెంగళూరు అరుస్తూ ఉంటారు అనమాట. అంటే అక్కడ బస్సులో సీట్లు కాబట్టి ఇటుకు వచ్చేసి 400, 500 రూపాయలు ఇచ్చినా కూడా ఎక్కించుకుంటారు. ఏంటంటే అలా ఎక్కించుకోవడం వల్ల ఆ బస్సు డ్రైవర్లు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. మార్గ మధ్యలో మద్యం తాగడానికి కూడా డబ్బులు పనిచేసి ఎక్కడో డాబాలలో, ఇక మధ్యలో డాబాలలో ఆపుతారు. ఈ డాబా ఓనర్లకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్లకు మంచి అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట. అంటే నెల వాళ్ళకి మామూలు పంపిస్తుంటారు బస్సులకి. ఈ డాబా ఓనర్లు వెళ్ళి ఆ బస్సు డ్రైవర్లతో వాళ్ళతో మాట్లాడుతారు. మా డాబా దగ్గర ఆపితే మీకు, మీ కో డ్రైవర్కు, మీ క్లీనర్కి ఫ్రీ భోజనం పెట్టడంతో పాటు కొంత డబ్బు కూడా ఇస్తామని వాళ్ళతో మాట్లాడుతున్నారు. వీటికి అన్నిటి కూడా మరిగిన వాళ్ళు ఖచ్చితంగా ఆ డాబాల దగ్గర తెచ్చి బస్సు నిలబెట్టడము, ప్యాసింజర్లు అంతా తిన్నాక కూడా వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవడం. అయితే మధ్యలో ప్యాసింజర్లు ఎక్కించుకుంటే డబ్బులు వస్తాయి కదా ఇక్కడ వీళ్ళకు. ఆ డబ్బులతో డాబాల దగ్గర కొంతమంది డ్రైవర్లు మద్యం కూడా సేవించి మళ్ళీ బస్సు నడిపే ప్రమాదాలు కూడా ఎక్కువ. దీంతో చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నమాట. వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు బస్సు ఎక్కడైనా ఆపకూడదు, డాబాల దగ్గర ఆపి భోజనం చేయకూడదు అనేది కూడా పట్టించుకోవట్లేదు. చాలా ఇబ్బందికర పరిస్థితి. ఒకవేళ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మనం ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకొని కానీ, లేదా కౌంటర్ వెళ్ళి ఎక్కడైతే బస్సు ఆఫీస్ వస్తుంటాయి కదా ఆ ఊర్లలో, అది వెళ్ళి టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ వివరాలు, బస్సులో ప్రయాణించే వాళ్ళ వివరాలు వారి దగ్గర నమోదై ఉంటాయన్నమాట. వాళ్ళు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా కూడా పలానా సీటు పలానంటే పలానా వ్యక్తి పలానా దగ్గర నుంచి పలానా ప్రయాణం చేస్తున్నాడు అనేది వివరంగా తెలిసింది. కానీ మధ్యలో ఎక్కిన వాళ్ళ వివరాలు ఎవరు, వీళ్ళ కక్కుర్తితో 400, 500, 600 రూపాయలు కూడా తీసుకొని డ్రైవర్లు, క్లీనర్లు, ప్యాసెంజర్లు ఎక్కేసుకుంటారు కదా. ఏదైనా ప్రమాదాలు జరిగి ఇలా చనిపోయినప్పుడు వాళ్ళ ఆచూకీ కూడా తెలియదు ఎవరు వీళ్ళు ఏం కదా. ఇప్పుడు వేమూరి కావ్య ట్రావెల్స్ అదే జరిగింది కదా, మధ్యలో 2-3 ఎక్కారంట, ఖాళీ బూడిదైపోయారు. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోతున్నారు అనేది ఇప్పుడు DNA టెస్ట్లు అంట, ఇవంట చేసారు. ఎందుకు ఈ కర్మ అసలుకి? రవాణా శాఖ అధికారులు ఏమేం చేస్తున్నారు అసలుకి? అర్ధరాత్రి పూట వెళ్ళే బస్సులలో మధ్యలో బస్సులు ఆపి ఎక్కించుకోకూడదు అనే ఒక నిబంధన ఉన్నా కూడా నిబంధనలు తుంగలో తొక్కుతున్న రవాణా శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? మామూలు మత్తులో తూలుతున్నారా మీరు? ఇలా సంఘటన జరిగినప్పుడు ఆ ప్రయాణికుల గురించి ఆరా తీయడం, ఆహా ఓహో అనడం, అయ్యో ఇంత మోసం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుంటాము అని చెప్పడం తప్పితే ఏం చేస్తుంటారు వీళ్ళందరూ కూడా? ఇక ప్రభుత్వం కూడా అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు దాడులు చేసే సమయంలో ఆ బస్సు డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా, బస్సు నడుపుతోంది లైసెన్స్ ఉన్న డ్రైవరా లేకపోతే లైసెన్స్ లేని అనధికారికంగా ఉన్న క్లీనర్ అనేది కూడా చూడాలి. చాలామంది బస్సు డ్రైవర్లు మార్గం మధ్యన కో డ్రైవర్ లేకపోతే వాళ్ళు నిద్రపోతారు, క్లీనర్లకు బస్సు హ్యాండ్ ఓవర్ చేసి పడుకుంటున్నారు అంటే చాలా ప్రమాదకరం. మరికొంతమంది డ్రైవర్లుగా ఉన్నప్పటికీ వాళ్ళకి లైసెన్స్లు ఉండట్లేదన్నమాట. క్లీనర్లుగా ఉంటారు, డ్రైవర్గా వాళ్ళకి ప్రమోషన్ వచ్చాలకే డ్రైవర్ అయిపోతారు.
హెవీ లైసెన్సులు ఉండట్లేదు. ఈ మధ్యన హెవీ లైసెన్స్ చాలా కష్టమైపోయింది అన్నమాట, ఈజీగా రావట్లేదు హెవీ లైసెన్స్ అనేది. చాలా నిబంధనలు పెట్టారు. ఆర్టీసీ డిపోల్లో కావచ్చు, ఇతరత్ర కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ సిస్టమ్స్లో 45 రోజులు ఏమో శిక్షణ పొంది వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ని తీసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాతనే ఈ హెవీ లైసెన్సులు వస్తున్నాయన్నమాట. తద్వారా ఏం చేస్తే అంత ప్రాసెస్ కోసం ఉండేకి ఓపిక లేని వారంతా కూడా ఏదో డూప్లికేట్ లైసెన్సులు తెచ్చుకొని బస్సులు అన్నీ నడిపేసి ఇలాంటి ప్రమాదాలకు కారణం. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో, ప్రధాన డ్రైవరు మిర్యాల లక్ష్మయ్యకు ఫేక్ సర్టిఫికేట్లతో హెవీ వెహికల్స్ లైసెన్స్ పొందినట్లుగా మనకు తెలిసింది. ఇతను గతంలో లారీ డ్రైవరు, ఇతనికి లైసెన్స్ లేదు. కానీ బస్సు డ్రైవర్ అయిన తర్వాత బస్సు నడపాలంటే లైసెన్స్ కావాలంటే ఇతనికి ఆ నిబంధనలన్నీ కూడా ఇబ్బందికరంగా మారడంతో దొంగ సర్టిఫికేట్లను ప్రవేశపెట్టి రవాణా శాఖ అధికారులను బురిడీ కొట్టించి ఇతను లైసెన్స్ పొందాడు. తద్వారానే అతనికి అవగాహన లేకపోవడం వల్లనే రోడ్డుపై పడి ఉన్న పల్సర్ బైక్ను చూసుకోకుండా వాటిపై బస్సు ఎక్కించి ఇంత ప్రమాదానికి కారణమయ్యాడు. ఇప్పుడు అతనేమో పరారీపై హ్యాపీగా ఉన్నాడు. బస్సులో ప్రయాణించిన 19 మంది చావుకు కారణమైన ఆ వెధవ ఎక్కడున్నాడో ఆ ఇడియట్ని ఫస్ట్ పోలీసులు పట్టుకొని వాడిని కఠినంగా శిక్షించాలి. ఈ లైసెన్సుల జారీ పట్ల కావచ్చు, వీటి పట్ల కావచ్చు రవాణా శాఖ అధికారులు జాగరూకతతో వ్యవహరించాలి. ఇప్పుడు ఏదో కేసులు నమోదు చేసి చనిపోయిన వాడి మీద కేసు నమోదు చేయడము, ఆ ఎర్రిస్వామి ఇచ్చిన వివరాల ప్రకారం నమోదు చేసుకోవడం, మీరు ఎన్ని చేసినా ఏముంది? చనిపోయిన వారంతా వెనక్కి తిరిగి వస్తారా? రారు కదా. అసలుకి వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధువులకు ఎవరు జవాబుదారి? అసలుకి ఎవరు చెప్తారు? వాళ్ళకు ఎవరు బాధ్యతగా నిలుస్తారు? అసలుకి ఏమి చేసినా వాళ్ళకి తీసుకురావాలి. ఇప్పుడు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, బస్సు అలా ఉంది, బస్సు ఇలా ఉంది. అసలు బస్సు తయారై రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఆ బస్సు డిజైన్ ఉందా లేదా, ఆ బస్సు డిజైన్లో ఏమేమి పెట్టారు, అసలుకి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, అసలుకి ఏ అధికారైనా చూస్తున్నాడా? చూడడం లేదండి. ముఖ్యంగా చెప్పాలంటే 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి బస్సు కూడా ఫిట్నెస్కి వెళ్ళాలి. ప్రతి బస్సు కూడా ఫిట్నెస్కి వెళ్ళి రవాణా శాఖ అధికారుల నుండి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే రోడ్డుపై తిప్పాలి. కానీ ఇక్కడ కొంటున్నారు కదా, నాగాల్యాండ్, డయ్యూ డామన్, అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, ఢిల్లీ, గోవా ఈ ప్రాంతాల్లో బస్సులు కొనుగోలు చేసి కారు చౌకగా ట్యాక్స్ ఉంటాయి కదా కట్టుకొని ఇక్కడికి వచ్చిన బస్సులు 2 సంవత్సరాలకు ఒకసారి ఫిట్నెస్కి అక్కడికి వెళ్ళడం లేదండి. పక్కా ఇది మాత్రం ఫిట్నెస్కి అక్కడికి వెళ్లకుండా ఇక్కడి నుంచే బ్రోకర్లను మెయింటైన్ చేసి కొంత డబ్బు పంపించి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెప్పించుకొని ఇబ్బడి ముడ్డుగా రోడ్లపై బండ్లు తిప్పుతున్నారనమాట. అసలు దీన్ని ఎవరు అరికడుతున్నారు? అసలుకి అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కానీ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో పనిచేసే రవాణా శాఖ అధికారుల పైన లేదా అంటే ఉంది. ఉన్నా మాకు మామూలు అందుతున్నాయి, మేము మామూలు మత్తులో తూగుతున్నాము, మేము ఇంతే అంటారనమాట. అసలు రవాణా శాఖ అధికారులకు ఏం పనులు ఉన్నాయని ఇప్పుడు ఉన్న పవర్స్ అన్ని కోసేశారు, ఏమీ లేవు. లైసెన్సులు ఇవ్వడం కూడా కంప్యూటర్లే చూస్తున్నాయి మొత్తం కూడా. ఏం పని చేస్తున్నారు ఈ రవాణా శాఖ అధికారులు? పెద్దగా వర్క్ లేదు. కనీసం వెళ్ళి వెహికల్స్ని ఇన్స్పెక్ట్ చేయాల్సిన బాధ్యత అయినా వీళ్ళపైన లేదా? రోజు వెళ్ళొచ్చు కదా. రవాణా శాఖ అధికారులు స్క్వాడ్లో ఉంటారు, కొంతమంది స్క్వాడ్ చెక్ పోస్ట్ల దగ్గర కొంతమంది డ్యూటీలు ఉంటారంట. అలాంటి వాళ్ళు అర్ధరాత్రి పూట్ల ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నిలబెట్టి చెక్ చేసి డ్రైవర్ మద్యం తాగాడా లేదా, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, షీట్ ప్రకారము వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రయాణికులు, మధ్యలో చెక్ చేసేటప్పటికి ఎంతమంది ఉన్నారు, వీరందరిని ఎక్కడ ఎక్కించుకున్నారు, అక్కడ షీట్లు అంటే ఆన్లైన్ రిజర్వేషన్ కావచ్చు, మళ్ళీ టికెట్ల ప్రకారం ఎంతమంది ఉంటే లిస్టులో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఎక్కించుకున్నారు వీళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ఎవరు ప్రశ్నించారు. ఇబ్బడి ముబ్బడిగా వదిలేస్తున్నారు. ఏముంది, ఎప్పుడైనా పట్టుకుంటే ఏదో వాళ్ళకున్న పలుకుబడితో రవాణా శాఖ అధికారులకు తులమో పలమో ఇచ్చేయడము, మళ్ళీ తిరిగి రావడము, కాలర్ ఎగరేసుకొని రోడ్లపై తిరగడము, అమాయకుల ప్రాణాలను తీసేస్తున్నారు అన్నమాట. అమాయకులు కూడా అంటే ప్రయాణికులు కూడా ఆలోచించాలి. ఆర్టీ బస్సులు అన్నీ ఉన్నాయి. ఏ బస్సులో ఎలాంటి సేఫ్టీస్ ఉన్నాయి, ఏ బస్సు ఎలా ఉంది, అసలుకి ఆ బస్సు యొక్క పరిస్థితి ఎలా ఉంది, హ్యామర్లు ఉన్నాయి లేదా అని ఒక మంచి బస్సును చూసి సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. వెళ్ళే హడావిడిలో ప్రయాణికులు కూడా ఏ బస్సు అంటే ఆ బస్సు ఎక్కడం, మార్గ మధ్యంలో డబ్బులు ఇచ్చేసి ఆ డ్రైవర్ ఎట్లాంటి వాడో చూడుకోండి ఎక్కేయడము పడుకోవడం జరుగుతుంది. ఏమైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబాలకు ఎవరు చూస్తారు, మీ కుటుంబాలకు ఎవరు బాసటగా నిలుస్తారు, వాళ్ళు ఎవరు ఓదారుస్తారు? ఒకసారి ఆలోచించాలి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు సంఘటన ఒక ఉదాహరణ తీసుకుని ఇకపైన అయినా కూడా ఇలాంటి సంఘటన జరగకుండా ముఖ్యంగా మద్యం సేవించి రాత్రిపూట్ల బండి నడిపే వారి పట్ల, అది ద్విచక్ర వాహనదారుడు కావచ్చు, బస్సు, లారీ, కారు,
టిప్పర్ ఏదైనా కావచ్చు వాడి పట్ల కఠినంగా వ్యవహరించాలి అధికారులు. రోడ్లపైన ప్రయాణించకుండా చూడాలి. ఇప్పటికే రవాణా శాఖ మేల్కొని ఈ ప్రైవేటు బస్సులు రాత్రిపూట్ల వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఆపి ఒక భయం రావాలి వరకు, అరే మనం వెళ్తే ఖచ్చితంగా ఎక్కడోసారి అటాక్ చేస్తారు రవాణా శాఖ దగ్గరలు, వాళ్ళు పట్టుకుంటే బస్సు సీజ్ చేస్తారు, చాలా ఇబ్బంది వస్తుంది అనేసి వాళ్ళు కూడా భయంగా ఉండాలి. బస్సు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఆ ప్రయాణం ఎండింగ్ వరకు కూడా హైదరాబాద్ టు బెంగళూరు అంటే బెంగళూరు వరకు ఎవరిని ఎక్కించుకోకూడదు. ఎక్కడైనా ఒకవేళ మలమూత్ర విసర్జన కోసము ఆపితే ఆపచ్చు ఉండాలి. ఎందుకంటే ప్రకృతిది ఏం చేయలేము, ఎవరికి ఎప్పుడు మలమూత్రాలు వస్తాయి ఎవరికి తెలియదు. కాబట్టి మధ్యలో కొంత బ్రేక్ ఇవ్వచ్చు. అంటే డ్రైవర్లు క్లీనర్లు టీ కాఫీ తాగడానికి ఎక్కడైనా టీ కాఫీ తాగడానికి నిలపచ్చు. మలమూత్ర విసర్జనల కోసం కూడా కొంత బ్రేక్ ఇవ్వచ్చు. ఇదంతా ఓకే. ఇది కాకుండా ఈ సందులో ప్రయాణికులు మధ్యలో ఎక్కించుకోవడము, డాబాలలో మద్యం సేవించడము, మద్యం సేవించి బస్సులు నడపడము, లారీలు నడపడం లాంటివి చాలా ప్రమాదకరము. వీటి కోసము మధ్యలో వారానికి 3-4 రోజులైనా కూడా రవాణా శాఖ రోడ్లపైకి వచ్చి జాతీయ రహదారులపైకి వచ్చి ఇలా వెళ్ళే వాహనాలను, లారీలను, బస్సులను, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి చెక్ చేస్తే వాళ్ళలో ఒక భయం పుడుతుంది. చెక్ చేసి ఎవరైనా మద్యం తాగి బస్సు నడుపుతున్నట్లయితే, లారీ నడుపుతూ వాటిని సీజ్ చేస్తామని 1-2 బస్సులు సీజ్ చేయండి. ఎందుకు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు తలోకి ముందుకొచ్చి నిక్కచ్చిగా బస్సులు నడపరో చూద్దాము. అందరి ప్రాణాలు ఉండేది రవాణా శాఖ అధికారుల చేతుల్లోనే. ఎందుకంటే ప్రయాణికులు వాళ్ళ అవసరాలు ఎట్టో ఒకటి వెళ్ళిపోతుంటారు. రవాణా శాఖ అధికారులు, ఈ ప్రభుత్వము ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ పట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను చూడొచ్చు, ప్రాణాలను కాపాడిన వారం అవుతాము. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధితులకు, మృతుల కుటుంబాలకు పరిహారాలు ప్రకటించడం కన్నా ఆ ప్రమాదాలు జరగకుండా చూసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రథమ కర్తవ్యం, లక్ష్యం అని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన 19 మంది చనిపోయారు కదా. ఆ ప్రమాదము ఎందుకు జరిగింది ఏమనేది మనకు విచారణలో తెలిసింది. అంతా కూడా ఒక మందుబాబు వల్ల. అయితే ఇవన్నిటికన్నా ముందు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, అదే మృతుల కుటుంబాలకు ఏపీ తెలంగాణ ప్రభుత్వం చెరో 5 లక్షలు ప్రకటించాయట. ఏమొస్తాయండి ఈ 2 లక్షలు, ఈ 5 లక్షలు అంటే 12 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆసటగా నిలుస్తాయి. ఎంతోమంది ఎన్నో ఆశలతో జీవించారు. ఈ మృతి చెందిన 19 మందిలో ఒక యువ ఇంజనీర్లు ఉన్నారు, ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది మేధావులు కూడా వీటిలో ఉన్నారే. వీళ్ళందరినీ తీసుకురాగలమా? ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా వీళ్ళంతా మనకు తిరిగి వస్తారా? ప్లీజ్ మీరందరూ కూడా ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులంతా కూడా, ముఖ్యంగా రవాణా శాఖ ఆ బస్సులో ఏవైతే సరిగ్గా ఉన్న బస్సులను వెంటనే సీజ్ చేయండి, కొరడా జుల్పించండి వారి పట్ల. మీ చేతుల్లోనే ఎంతోమంది ప్రాణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్లు చేసుకొని అక్కడి నుంచి ఎన్ఓసీలు తీసుకుని మన రాష్ట్రంలోకి వచ్చిన బస్సులను అనుమతించకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి కూడా మనము ప్రయాణికులం కావచ్చు, ప్రజలను కాపాడే అవకాశం అయితే ఉంటుందని నేను స్పష్టంగా చెప్తున్నాను.